హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇడ్లీ అయితే చేశానండి. కొంచెం వీడియో తీయడం అయితే కొంచెం కష్టం అనిపించింది అనమాట. అందుకని చెప్పి ఏమీ లేదండి. ఇప్పుడైతే నేనైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. టిఫిన్ చేసిన తర్వాత అంట్లు అయితే చాలా పడతాయి కదండి. నైట్ అయితే నైటే కడిగేస్తాను అనమాట. ఇంకా మార్నింగ్ ఇవ్వండి ఇవన్నీ అయితే ఇంకా నీట్గా అయితే మా వారు వెనక్కున్నారు, మాట్లాడుతున్నారు అనమాట. వీడియో ముందుకు రమ్మంటే రావట్లేదండి కెమెరా ముందుకి. ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పి, అంటే ఎక్కువ టైం పట్టిందనమాట ఈ గిన్నెలన్నీ స్టాండ్లో వేసేసరికి. నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. నేనైతే నాకు ఇష్టం అనమాట యూట్యూబ్ చేయాలని, ఏదో ఒక రూపాయి సంపాదించాలని నా ఆశ అనమాట. ఇక్కడైతే గిన్నెలన్నీ అయితే స్టాండ్కి అయితే వేస్తున్నానండి. ఇంకా తర్వాత ఆ గిన్నెలన్నీ తీసుకెళ్ళి బాల్కనీలో అయితే పెట్టాలన్నమాట. నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. నేను ఎప్పుడు కొప్పు వేసుకోలేదండి, వేసుకున్నా కూడా ఊడిపోతుంది అనమాట. ఇక్కడైతే బీరకాయ కర్రీ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నానండి. బీరకాయ ఎగ్స్ అయితే కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను అండి. ఆఫ్టర్నూన్ అనమాట. టిఫిన్ అయితే అయిపోయిందండి తినేసి. ఇక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట. చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీ ఎగ్స్ అయితే, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. నేను కూడా ఏంటంటే యూట్యూబ్ చేసి ఏదో ఒక రూపాయి సంపాదించాలి, మా వారికి తోడుగా హెల్ప్ చేయాలని చెప్పి నాకు ఒక ఆశ అనమాట. ఇప్పుడైతే ఎందుకంటే ఆడపిల్లలు అంటే ఏంటంటే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది కానీ ఎక్కువగా కిచెన్లోనే అనమాట. వంట పని, ఇంటి పని వీటితోనే సరిపోతుందండి. బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే చాలా కష్టం కదండి. జాబ్స్ కూడా ఏం దొరకవు అనమాట లేడీస్కి అయితే ఎక్కువ. అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా అయితే టమాటాలు, బీరకాయలు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి నీట్గా అయితే. మేమిద్దరమే కాబట్టి సరిపోతుందండి. ఒక అరకిలో అయితే తెచ్చారనమాట. 2 అయితే చేస్తున్నానండి, మిగతా అయితే తర్వాత చేస్తానన్నమాట. అయితే చూసారా, మా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి. నీట్గా అయితే సర్దానమాట. చూసారు, నాకైతే నీట్గా ఉండాలండి ఇల్లు అయితే. ఇంకెప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. లేదంటే ఒకేసారి చేయాలంటే చాలా కష్టం అండి. నేనైతే మొత్తం ఈ కవర్లన్నీ నీట్గా అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఇంక మార్నింగ్కి అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఈ స్టాండ్ అయితే పక్కన అయితే పెట్టేశానండి. ఒకసారి అయితే కిచెన్ టూర్ అయితే తప్పకుండా చేస్తాను. మీరు కింద కామెంట్ చేస్తే. ఇక్కడైతే షింక్ కూడా చూసారా, ఈ షింకే బాగుండదండి. అందరి ఇళ్ళల్లో అంతేనమాట. ఎంత నీట్గా కడిగినా కూడా అంటే మెస్సీగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నానండి. కొంచెం అయితే కడాయి అయితే పెట్టానమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసానండి, కరివేపాకు, తాలింపు గింజలు ఇవన్నీ వేసాను. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే బీరకాయలు, టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే టమాటాలు, బీరకాయ 2 కలిపి వేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఉంటుందన్నమాట. పీచు అయితే ఎక్కువగా ఉంటుందండి. వీటినైతే బాగా కొంచెం సాల్ట్ అయితే వేసానండి. ఆయిల్ ఇంకా వాటర్ ఏం అవసరం లేదనమాట. మనకు కొంచెం అయితే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా బీరకాయలు అయితే, అందుకని చెప్పి నేనైతే వాటర్ అయితే వేయనండి. ఇప్పుడైతే బాగా మగ్గనిస్తానండి. ఆయిల్లో అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం అయితే ఫ్రై అయ్యిందనమాట. కొంచెం బాగా మగ్గిందండి. మగ్గిన తర్వాత అయితే కొంచెం కారం, పసుపు ఇవన్నీ అయితే వేస్తానన్నమాట. ధనియాల పొడి అవి అయితే వేస్తానండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిదన్నమాట హెల్త్ కూడా అయితే. నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే 2 ఎగ్సే ఉన్నాయండి. ఎగ్స్ కూడా అయితే వేసాను అనమాట. కట్ చేసి వేస్తానండి ఎగ్స్. కొత్తిమీర కూడా వేస్తానండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి.